ఇక తదుపరి రాశి కుంభరాశి, ఎక్వైరియస్ అంటారండి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మరి పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అనే అక్షరాలు వస్తాయండి. ఆదాయం 14, వ్యయం 14. ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అవుతుందండి. రాజపూజ్యం 6, అవమానం 1 అండి. పొగిడే వాళ్ళకంటే విమర్శించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మే వరకు వచ్చేసేటికి మేషరాశిలో సాధారణ శుభుడై ఉంటాడని, దీనివల్ల సోదరీమణులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా అనారోగ్య సూచన కనిపిస్తుంది. ఆరోగ్యానికి ఇబ్బంది కనిపిస్తుంది. అనవసరంగా ధన నష్టం, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. మే నుంచి 4వ స్థానంలో ఉండటం వల్ల మనకి గృహంలో అనేక మార్పులు జరుగుతాయి. మరి బంధుమిత్రుల విషయాల్లో అంటే స్నేహితులతో చుట్టాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనం ఖర్చు అవటం వల్ల అప్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎక్కువగా మనల్ని విమర్శించే వాళ్ళు ఎక్కువ అవుతారండి. ఇంటిలో మార్పు కనిపిస్తుంది, గృహాల్లో మార్పు కనిపిస్తుంది. శనీశ్వరుడు వచ్చేసేటికి కుంభరాశి వారికి ఉగాది నుంచి సంవత్సరాంతం వరకు 1వ స్థానంలో ఉన్నాడు. 1వ స్థానంలో ఉండటం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యం లేకుండా చూసుకోవాలి. అనవసరమైన ఖర్చులు వస్తాయండి. ముఖ్యంగా మాట పడే అవకాశం కనిపిస్తుంది. అనాలోచిత నిర్ణయాల వల్ల మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కొత్త ప్రణాళికలు చేస్తారు కానీ అవి ముందలకి వెళ్ళవు. మరి మానసికంగా ఆందోళన కూడా ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. వీరికి కూడా ఏలినాటి శని జరుగుతుంది. కుంభరాశి వారు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో శనివారం ఉపవాసం ఉండటం, నడకకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. నడవటం వల్ల కూడా శనీశ్వరుడు బాగా శాంతిస్తాడు. నడకకు ప్రీతిపాత్రుడు శని కాబట్టి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, ఉపవాసం ఉండటం, నడవటం లాంటి చాలా చిన్న రెమెడీస్ చేసుకోవటం వల్ల శనీశ్వరుడు యొక్క అనుగ్రహం మనకు పరిపూర్ణంగా కలుగుతుంది. రాహు వచ్చేసరికి సంవత్సరాంతం నుంచి మీనరాశి వరకు 2వ స్థానంలో ఉన్నాడు. ఆకస్మిక ధనలాభాన్ని ఇచ్చే అవకాశం ఉందండి. అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కీర్తి ప్రతిష్టలకు ఇబ్బంది లేదు. స్త్రీలు ఖచ్చితంగా మంచి సౌభాగ్యాన్ని పొందుతారు. చుట్టాల వల్ల, స్నేహితుల వల్ల శుభాలు కనిపిస్తాయి. పేరు ప్రతిష్టలకు కూడా ఇబ్బంది లేదండి రాహు వల్ల. కేవలం శనీశ్వరుడి విషయంలోనే కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మరి కేతు వచ్చేసరికి ఉగాది నుంచి కన్యారాశిలో 8వ స్థానంలో, అష్టమ స్థానంలో ఉండటం వల్ల తీర్థయాత్రలు చేసే అవకాశం కనిపిస్తుంది. మరి ఎవరికైనా సహకారం అడిగితే వాళ్ళు ఆలస్యంగా చేస్తారు. అందువల్ల ఇబ్బంది పడతారు. ప్రయాణం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగంలో, వ్యాపారంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం అష్టమంలో ఉండటం వల్ల కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళు శనీశ్వరుడికి, గణపతికి ఎక్కువగా చేసుకోవటం వల్ల మంచి వృద్ధిలో చెందే అవకాశం కనిపిస్తుందని గణపతిని పాదాలు ఆశ్రయించాల్సిందే. గణాయకాష్టకం చదువుకోవాలి. సంకటహర చతుర్థి వ్రతం చేసుకోవటం వల్ల కూడా కుంభరాశి వాళ్ళకి ముందుకు వెళ్ళే అవకాశం